ఆవకాయ పెట్టుకోవడానికి మనము ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక 5 మామిడికాయలు తీసుకున్నాను. ఇవి ముక్కలు కట్ చేసాం కదా. దీనికి ఫస్ట్ మనము ముక్క తొందరగా మెత్తపడకుండా ఉండాలంటే కొంచెం నూనె పోసి కలిపి పెట్టాలి. పల్లి నూనె పోస్తున్నాను. పోసి ముక్కలకు మంచిగా నూనె పట్టేంత వరకు కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకొని దీనికి నువ్వులు, జీలకర్ర మెంతుల పొడి రెడీ చేసుకుందాం. ముక్కలకు మొత్తం ఇట్లా నూనె పట్టేలాగా కలుపుకోవాలి. మామిడికాయ ముక్కలకి నూనె కలుపుకున్నాం కదా. నువ్వులని బాగా వేయించుకొని ఇందులోనే కొన్ని వెల్లిపాయలు వేసి దీన్ని ఇలా ముద్దలాగా రెడీ చేశాను. నువ్వు ఆవకాయ కాబట్టి నువ్వుల పొడి ఎక్కువగా వేయాలి. నువ్వులలో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసాను కాబట్టి ఇంకా కొంచెం వెల్లుల్లిపాయ వేస్తున్నాను. ఒక పెద్ద స్పూను తోటి జీలకర్ర మెంతుల పొడి, 3 స్పూన్లు ఆవాల పొడి వేసాను. సరిపడా ఉప్పు వేసుకుందాం. 5 మామిడికాయలకి 100 గ్రాముల నువ్వులు పడుతుందండి. నువ్వు ఆవకాయలో మనము కారం గిన ఏమీ వేయకూడదు. వేసి ఇదంతా మంచిగా కలుపుకున్న తర్వాత నేను ముందుగా పోపు పెట్టి చల్లార పెట్టాను. ఇందులో ఆవాలు, జీలకర్ర మాత్రమే వేసాను. ఇది కూడా ఇందులో పోసుకుందాం. ఆ తర్వాత సరిపడంత ఇది పల్లి నూనె పచ్చిగా పోసుకుంటున్నా. దీంట్లో పసుపు కానీ కారం కానీ ఏది వేయకూడదు. మనము కారం తింటే పడని వారు ఈ విధంగా మామిడికాయ పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో నువ్వులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా కలిపి బాగా మంచిగా పక్కన పెట్టుకుంటే 3 రోజుల తర్వాత ముక్క అనేది మంచిగా ఇందులో నువ్వుల పొడి ఉంది కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. నువ్వుల పొడి వేసి పెట్టడం వల్ల నువ్వు ఆవకాయ ఈ విధంగా రెడీ చేసుకున్నాము. చూడండి, చాలా ఈజీ ప్రాసెస్ ఇది. నువ్వులు పోసి పెట్టుకున్న పచ్చడి కూడా సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. దీంట్లో మనము ఉప్పు అనేది మామిడికాయ పచ్చడికి సరిపడా వేసుకుంటే సరిపోతుందండి. కారము ఏం అవసరం లేదు. నువ్వుల ఆవకాయ పచ్చడి రెడీ. ఇది నువ్వుల ఆవకాయ పచ్చడి పెట్టాం కదా. మనము మామూలుగా ఆవకాయ పచ్చడి కూడా పెట్టుకుంటున్నాను. అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో.